హలో ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీకు శ్రీ సాంబశివ నాగేశ్వరాలయం నేరెళ్ళ గ్రామానికి వచ్చినాను. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం, జిల్లా జగిత్యాల, మండలం ధర్మపురి, గ్రామం నేరెళ్ళ గోవిందపల్లి. శ్రీ సాంబశివ నాగేశ్వరాలయం. ఈ ప్రాంతం అంతా అడవి ప్రాంతం. జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళే జాతీయ రహదారికి ఎడమ వైపు నుండి 1-1.5 కిలోమీటర్ల దూరంలో అడవి లోపల శ్రీ సాంబశివుడు స్వయంభు లింగ రూపంలో పూర్వం 60-70 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వెలిశాడు అని ఆలయ పూజారి చెప్పినారు. ఈ లింగం గుండ్రని పొడుగు ఆకారంలో భూమి లోపల వెలిసినాడు. పూర్వం గ్రామ ప్రజలు ఆ స్వయంభు లింగమును ఒక ఎద్దు తోకకు బంగారు తీగ కట్టి ఆ స్వయంభు లింగమును బయటకు తీసినారు అని ఆలయ పూజారి చెప్పినారు. ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవి. చూడండి, మీరే నిర్మించినారు. ఈ కోనేరు శివుని విగ్రహం మధ్యలో ప్రతిష్ఠించినారు. కోనేరు మధ్యలో మీకు వీలైతే, మీకు టైం ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని దర్శించండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ ప్రతి శివరాత్రికి రథోత్సవం కూడా జరుగుతుంది. ఆ సైడ్ లెఫ్ట్లో రథోత్సవం ఉన్నది. ఇక్కడ ముందు భాగం, ఆలయానికి ముందు భాగం ఇదంతా. చుట్టూ అడవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉన్నది. ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నది ఆలయం కాడ. ఈ ఆలయం కట్టకముందు ఫారెస్ట్ భయంకరంగా ఉండే అని చెప్పినారు అక్కడి గ్రామ ప్రజలు. ఇప్పుడు కొంచెం ఇది మనం ఇటు వచ్చిన దారి, ఇక్కడ మెయిన్ రోడ్డు నుంచి వెళ్ళి లోపలికి వచ్చిన దారి. వాటర్ ట్యాంక్ అన్ని మంచిగా చేసింది. ఇది రథాన్ని లోపల పెట్టినారు. శివరాత్రికి బయటకు తీస్తారు. బయట నుంచి వెళ్ళి చుట్టూ చూపిస్తాను గుడిని. గజస్తంభం బయట నుంచి వెళ్ళి గుడి చుట్టూ ప్రహరీ గోడ పెట్టి గేట్లు పెట్టేది. ఇది చుట్టూ ప్రహరీ గోడకు బయట పక్క, అంటే గుడికి బయట సైడు, ప్రహరీకి బయట సైడ్. ఇది చూడండి, గోపురం, ఆలయం అంత జంగలి, అంత ఫారెస్టే. బయట పక్క ఇది దారి. ఆలయం చుట్టూ చూడండి అడవి ఎలా ఉన్నదో. దేవాలయంకు వెనక ప్రక్కల నడుచుకుంటా తీసినాను. నా స్టిక్ కొంచెం ప్రాబ్లం అయిందండి ఈరోజు, క్షమించాలి. కొంచెం వైబ్రేషన్ అవుతుంది వీడియో.
ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్రేక్షకులు, నా వీడియో స్టక్ అవుతుంది, క్షమించాలి. స్టిక్ కొంచెం ప్రాబ్లం అయింది. చూడండి, వెనక భాగం, ఆలయం వెనక భాగం, సైడ్ భాగం, లెఫ్ట్ సైడ్లో చుట్టూ ప్రహారీ. అలా ముందుకు నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నా. మీకు వీలైనప్పుడు ఈ సాంబశివ నాగేశ్వర ఆలయాన్ని సందర్శించండి. మీరు వెళ్ళాలనుకుంటే సోమవారం తొందరగానే వెళ్ళండి. మార్నింగ్ 8-9 గంటలకు వెళ్ళండి. మధ్యాహ్నం దాకా ఉంటారు. పూజారి ఓపెన్ ఉంటుంది. దేవాలయం 12 గంటల దాకా ఓపెన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ పూజారి వెళ్ళిపోతాడు. చూడండి, ఇదంతా దేవాలయంకు మన ఈ సైడ్ భాగం, లెఫ్ట్ సైడ్లో దేవాలయంకు లెఫ్ట్ సైడ్లో ఇదంతా ముందు భాగం. డీప్ ఫారెస్ట్ అండి ఇది. దేవాలయంకు ఎంట్రన్స్ అండి. లోపలికి వెళుతున్నాను. లోపలికి ఓన్లీ దేవాలయం ప్రహారీ చుట్టూ ప్రహారీ గోడ పెట్టేది కదా, గోడ లోపల గజస్తంభం, గోపురం పైన కూడా శివపార్వతుల విగ్రహాలు, నందీశ్వరులు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో. గోపురం పైన కూడా త్రిశూలం. ఈ గుడి నిర్మించి 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ హోమం జరపడానికి నాగేంద్రుని ఇక్కడ చిన్నగా ఇట్లా గుడి లెక్క కట్టారు నాగేంద్రునికి. ఈ గుడి నిర్మాణానికి దాతలు శిలాఫలకం మీద వాళ్ళ పేర్లు, దాతలు. ఇది ప్రహారీ గోడ లోపల ఇది. చూడండి, గుడి నిర్మాణం చాలా చక్కగా చేసినారు. ఇది గుడికి బ్యాక్ సైడ్. చూడండి, ఇది గుడికి ఇది ఒక మండపం లెక్క. ఇది ఏదైనా సమావేశాలు, టెంపుల్కి సంబంధించి గుడి మండపం అండి. ఇది ఏర్పాటు చేసారు. గుడికి సంబంధించిన మండపం గుడి సైడే. పరమశివుని విగ్రహం ఫోటో. శనిదేవులు లెఫ్ట్ సైడ్లో. భక్తులు వచ్చినారు. ఈరోజు సోమవారం భక్తులు వచ్చినారు. నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. గుడి ముందు భాగంలో నందీశ్వరుడు. చూడండి, గుడి పై భాగం పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు. గుడి ముందు భాగం. ఇది లోపల పూజారి పూజ చేస్తుండు. వాళ్ళకు తీర్థాలు, వచ్చిన భక్తులకు తీర్థము ఇస్తుండు గుడి పూజారి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. గుడి లోపలికి చూడండి, ఇది ఓన్లీ గుడి లోపల కూడా గర్భగుడి ఇంకా అలాగున్నది. గర్భగుడి గుడి లోపల. ఇది గుడి చుట్టూ కూడా మళ్ళా ఒక మనిషి ప్రదర్శన
మనిషి ప్రదర్శన చేసేంత ప్లేస్ ఉన్నది. చూడండి మనిషి పోయేంత. గర్భగుడి కూడా చూడండి, సైడ్లు త్రిశూలం డమరుకం వేసినారు. ఈ గుడికి మనం పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లో గర్భగుడికి ప్లస్ బ్యాక్ సైడ్ అట్నే మనం ఇక్కడ శివలింగాన్ని వాటర్ తోటి శుద్ధి చేసినప్పుడు ఆ వాటర్ వచ్చే ప్లేస్ అండి బయటకు. ఈ ముందుకు ఇక భక్తులు వీళ్ళంతా స్వామిని దర్శించుకోవటానికి. ఇది గుడి లోపలి నుంచి వెళ్ళి బయట భాగం. బయట ఇలా ఉన్నది గుడి లోపలి నుంచి వెళ్ళి నందీశ్వరుడు. ఉండి కానుకలు వచ్చిన భక్తులు పరమేశ్వరుడికి కానుకలు వేయడానికి 2 లెఫ్ట్లా రైట్లా హుండీలు పెట్టినారు. చూడండి గర్భగుడి, ఆలయం లోపట గర్భగుడి. ఆ పరమేశ్వరుడు స్వయంగా వెలిసిన ఆ పైన ఉన్న రౌండ్ ఆఫ్ షేపులు ఉన్న చూడండి, అది స్వయంభులింగం అండి. పైన వెలిచిండు. ఈ కింది ఆకారం వీళ్ళు ప్రతిష్ఠించింది స్వయంభులింగం. ఆ బ్యాక్ సైడ్లో ఆ నల్లగా ఉన్నది శివపార్వతుల విగ్రహాలు. ఇంకా పాత విగ్రహాలు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉన్నాయి పాతవి. టైల్స్ తోటి గర్భగుడి లోపల టైల్స్ తోటి ఉన్నది. చూడండి శివలింగం చూడండి, స్వయంభులింగం రౌండ్ ఆకారంలో ఉన్నది స్వయంభులింగం అండి గర్భగుడి. ఇది బయట. బాయ్ అండి, ఉంటున్నా. ఇంతటితోటి వీడియో అయిపోతుంది.